ఏమప్పా నువ్వు కూడా నా బిడ్డని రౌడీ అంటావా? ఈ కత్తి అవతారం చూసి ఎవరైనా ఇందాకటి నుంచి ఆడనే కూసోని ఏం ఆలోచిస్తుండడబ్బా? ఆడ షాపింగ్ మాల్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తా ఉండా? శివా, ఏం ఆలోచించండావాపా? షాపింగ్ మాల్లో జరిగిన దాని గురించి ఆలోచించండావా? అసలు ఆడికి పోవద్దు, అలసిపోయి ఉన్నావని చెప్పినాను కదప్పా. నువ్వే చెల్లెళ్ళు బాధపడతారని తీసుకొని పోయి ఉండవు. పోకపోయినా బాగుండేది. అమ్మా, నేను రౌడీలా ఉన్నానా? అనుకున్నానప్పా నువ్వు అదే ఆలోచించండావని. నువ్వు రౌడీ ఏందప్పా? అట్టనేటోడికి బుద్ధి లేదు. నువ్వు బంగారం అప్పా. ఓని మాటలేం పట్టించుకోబాక. సాత్విక, ఏంటి పెద్దమ్మా? మేడం, ఇలా కత్తులు బొడ్లో పెట్టుకుని తిరిగే వాళ్ళని లోపలికి రానివ్వం. సరే, ఆ కత్తి అక్కడ పెట్టుకుని ఆయన పంపించండి. కుదరదు మేడం, ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. ఇలా కత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళని, గొడవలు చేసే బుద్ధుండే వాళ్ళని లోపలికి రానివ్వం. ఈ కత్తి అవతారం చూసి ఎవరైనా రౌడీ అనే అంటారు. అంత మాట అన్నాడా? అవును పెద్దమ్మా. ఎందుకని అనసూయ? కత్తులు పట్టుకుని తిరిగితే ఎవరినైనా రౌడీ అనే అంటారు. ఈ దెబ్బకైనా బుద్ధొస్తే బాగుంటుంది. ఓని మాటలేం పట్టించుకోవద్దప్పా. నేను చెప్తాండ కదా, నా బిడ్డ ఎప్పుడూ రౌడీ కాదు. ఎందుకు కాదు? మీ అబ్బాయి రౌడీనే. మే, ఏం మాట్లాడుతుండవు? ఓళ్ళేదో మతి లేకట్ట అంటే నువ్వు కూడా అట్నే అంటాండవేమి? వాళ్ళు నేనే కాదత్తయ్యా, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్పే మాట ఇదే. ఈ అవతారంతో ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతుంటే రౌడీ అనే అంటారు. అక్షరాలు చెప్పింది సాలక దీన్ని అవకాశంగా తీసుకొని కత్తి కూడా వదిలేటట్టు చెయ్యాలని చూచాండాది. కత్తులంటే పట్టుకు తిరుగుతామ్మే, మన పరిస్థితి అట్టాటిది. ఉన్నట్టుండి ఎవరైనా వచ్చి మీద పడితే వాళ్ళొచ్చి రక్షిస్తారా ఏమి? అది వాళ్ళు అర్థం చేసుకోకుండా రౌడీ అంటే నా బిడ్డ రౌడీ అయిపోతాడా? అవుతారత్తయ్యా. కారణం ఏదైనా కత్తులు పట్టుకుని తిరిగితే రౌడీలే అవుతారు. ఇంకా నయం, మీ అబ్బాయితో పాటు మిమ్మల్ని కూడా రౌడీ అని బయటికి పంపలేదు. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మని ఎందుకు రౌడీ అంటారు? అంటారు. మీరు కత్తి పట్టుకోవడం అందరి ముందు సమర్థిస్తే ఈవిడే కొడుకు చేతికి కత్తిచ్చి రౌడీగా మార్చారు, కొడుకు కన్న తల్లే పెద్ద రౌడీ అని ముద్ర వేస్తారు. ఎవరుమే ఎవరట్ట అనేది? నా ముందుకొచ్చి ఆనమనమే చెప్తాను. ఇదిగో దీన్నే రౌడీయిజం అంటారు. ఇలాగే మీ కొడుకును కూడా పెంచారు. ఆయన కత్తి పట్టుకుని పెరిగి ఇదిగో ఇప్పుడిలా మాటలు పడుతున్నారు. ఎప్పుడైనా ఇలాగే మీతో పాటు
మీ అమ్మగారికి కూడా అవమానం జరిగితే దానికి కారణం మీరే అవుతారు. నన్నెవరేమంటారు మే? ఇప్పటి వరకు మీ అబ్బాయి గారిని ఎవ్వరూ ఏమీ అనలేదు. ఇప్పుడు అన్నారు కదా, అలాగే మిమ్మల్ని అనే రోజు కూడా వస్తుంది. మనకి గౌరవం కావాలనుకుంటే ఆ గౌరవాన్ని పొందే పనులు చెయ్యాలి. మే, ఎన్ని మంచి పనులు చేసుండామో తెలుసునా? గుళ్ళు కట్టించుండాం, దానాలు చేర్చుండాం. ఇంతకన్నా ఇంకేం చెయ్యాలా? కడువెడు పాలని కలుషితం చేయడానికి ఒక్క విషపు బొట్టు చాలదా అత్తయ్య? ఎన్ని మంచి పనులు చేస్తే ఏం లాభం? బొడ్లో ఉన్న కత్తి చాలు పేరు మొత్తం చెడగొట్టడానికి. ఆయన్ని రౌడీ అనే అంటారు, నన్ను రౌడీ గారి పెళ్ళామనే అంటారు, మిమ్మల్ని రౌడీ గారి తల్లనే అంటారు. ఇంతకన్నా గొప్ప గౌరవ మర్యాదలు ఏం దక్కవు. ఇదిగో నువ్వేమన్నాను, నా వల్ల మా అమ్మ గౌరవ మర్యాదలకి భంగం కలుగుతుంటే ఊరుకో చెప్తున్నా. ఊరుకోరంటే ఏం చేస్తారు? ఎంతమంది నోళ్లు మూయిస్తారు? మీ అమ్మగారికి గౌరవం దక్కాలన్నా, కొంచెమైనా విలువ ఉండాలన్నా ముందు మీరు మారాల్సిందే. మారుతున్నాను కదా, అక్షరాలు నేర్చుకున్నానా, అమ్మ పేరు రాసానా? అది సరిపోదు. ఇంకేం చేయాలి? ఏం చేయమన్నా చేస్తారా? మా అమ్మ గౌరవ మర్యాదలు కాపాడడం కోసం ఏమన్నా చేస్తా. ఇప్పుడు నా గౌరవ మర్యాదలకేం లోటు లేదప్పా. ఏంటత్తయ్యా మీరు? ఆయన మీకోసం అంత ఆలోచిస్తుంటే ఏమీ లేదంటారేంటి? అంటే రేపు మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే అది చూసి మీ అబ్బాయి బాధపడాలన్నా మీ ఉద్దేశం? అవునమ్మా, నిన్నెవరేమన్నా నేను ఊరుకోలేను. దానికోసం ఏమైనా చేస్తాను. చెప్పీశ్వరి, ఏం చేయాలి? చెయ్యివ్వండి. ఇవ్వండి. ఏం చేర్చండది ఇది?
ఒకటో స్థానంలో పడాల్సిన అంకె 10ల స్థానంలో పడింది. ఇలా అయితే ఎలా గుమస్తా గారు? అంకె అదే కావచ్చు, అది ఉండే స్థానం బట్టి దీని విలువ మారిపోతుంది. దీనివల్ల 10,000 నష్టం. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. ఏమండి, ఏంటండి ఆ కన్నీళ్లు? మరి నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? బాధైనా సంతోషమైనా ముందుగా పలకరించేవి ఇవే కదా. మొన్నటి వరకు కొడుకు ఇలా అయిపోయాడేంటి, మారతాడా లేదా అని బాధతో వచ్చిన కన్నీళ్లు ఇప్పుడు మారిన కొడుకును చూసిన సంతోషంతో వస్తున్నాయి. రౌడీలా మారిన కొడుకు తలరాత మారి ప్రయోజకుడైతే ఏ తల్లిదండ్రులకి సంతోషం? ఇలా అనుకునే కోడలు దొరకటం మా అదృష్టం కదమ్మా. ఏది ఏమైనా శివనిలా చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల కలమ్మా ఇది. అప్పుడే ఏమైంది అత్తయ్య? ఇంకా చాలా ఉంది. చదువుకుంటే సరిపోదు, ఆయనకొక డిగ్రీ కూడా ఉండాలన్నది నా కోరిక. అందుకే ముందుగా 10వ తరగతి పరీక్షలకి అప్లై చేయించాలనుకుంటున్నాను. చాలా సంతోషమమ్మా. కానీ మాకు ఆ డిగ్రీలు మాత్రమే సరిపోదు, ఒక మనవణ్ణో మనవరాలనో ఇవ్వాలి. అప్పుడే అసలైన సంతోషం. నా కోరిక తీరుస్తావు కదూ? తప్పకుండా అత్తయ్య. అమ్మో, చదివించిందే కాకుండా ఇంకా పరీక్షలు కూడా రాయిస్తుందా? ఈ విషయం వెంటనే పెద్దమ్మకి చెప్పేయాలి. మే చిరాగ్గా ఉండదు ఆ తిరుగుడు ఆపు. నేను నీ ఎదురుగా తిరుగుతుంటేనే చిరాకేస్తోందని ఆపేమన్నావు కదక్కా. మరి ఆ ఈశ్వరి శివకి
నీ కళ్ళెదురుగానే అక్షరాలు నేర్పించింది. చదివించేసి లెక్కలు కూడా చూసుకునే స్థాయికి తీసుకెళ్లిపోయింది. నువ్వు 20 ఏళ్లు కష్టపడి వాడిని రాయిలా మారిస్తే 2 నెలలు కూడా తిరగకుండానే ఆ రాయిని శిల్పంలా మార్చేసింది. అప్పుడు చిరాగ్గా అనిపించలేదా అక్క నీకు? లేకపోతే ఆపడం చేత కాలేదా? ఏం చేయమంటావు మే? అది నా గురించి చెడుగా మాట్లాడి ఎదురొచ్చి పోరాడుండుంటే ఆ శివ చేతని బయటికి గెంటించుండేదాన్ని. కాని అది నా పరువు, నా మర్యాద అని నా పేరుని అడ్డం పెట్టుకుని అన్ని చేర్చండాది. ఏం చెయ్యాలా అని ఆలోచించుకునే లోపే నన్నే ఎరగేసి నా కొడుకు చదువు మొత్తం నేర్పించేసిండది. ఏంటి ఆ కంగారు? పడుంటే ముక్కు మూతి ఒకటై ఉండేది. మరక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, కొంపలు అంటుకుంటున్నాయి. ఏమైనాది మే? అన్నయ్య చదివేశాడని తెగ బాధపడిపోతున్నారు కదా. అక్కడ అన్నయ్య చదువుతో ఆగడం లేదు. అన్నయ్యని వదిన స్కూల్కి తీసుకెళ్తుందంట. పరీక్షలు రాయిస్తుందంట. తర్వాత డిగ్రీ కూడా చదివించి పట్టా తీసుకుంటుందంట.